హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండ్ నంబర్స్. ఇక ఈరోజు లైవ్లో ఒక టాస్క్ అయితే మొదలైంది. అదేంటంటారా, ఆల్రెడీ ఇప్పటికే ముగ్గురు చీఫ్స్ సెలెక్ట్ అయింది తెలిసిందే. ఇక ఇప్పుడు వాళ్ళని గ్రూప్గా చేయడానికి పెద్దయ్య పెద్ద ప్లానే వేశాడు. హౌస్మేట్స్ అందరినీ 3 గ్రూపులుగా చేసి వాళ్ళలో వాళ్ళని కొట్టుకునేలా ప్లాన్ చేశాడు. ఇక టాస్క్లో భాగంగా ముగ్గురు చీఫ్స్కి 3 కలర్ బ్యాండ్ పెట్టి హౌస్మేట్స్ వారిలో ఒకరిని ఎంచుకోమని టాస్క్ ఇచ్చాడు. ఇక్కడ ఊరికే ఎంచుకుంటే సరిపోదు, వారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో రీజన్ కూడా చెప్పాలి. ఇక మొదటగా శేఖర్ భాష రెడ్ కలర్లో కూర్చున్న యష్మిని ఎంచుకున్నాడు. ఇక యష్మి అయితే తనతో క్లోజ్గా ఉంటుందని భాష చెప్పాడు. అలాగే యష్మి, మీతో ఇప్పుడు కానీ నేను ట్రావెల్ చేయకపోతే నా సీక్రెట్స్ అన్ని తెలుసు కాబట్టి అవి చాలా అనర్థాలకు దారితీస్తాయని రీజన్ చెప్పి భాష చేరాడు. తర్వాత బేబక్కకి చాయిస్ ఇవ్వడంతో నిఖిల్ని ఎంచుకుంది. అతను అయితే స్ట్రాంగ్ అని చెప్పింది. ఒక నాయకుడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అలాంటి క్వాలిటీస్ నిఖిల్కి ఉన్నాయి, అందుకే నేను నిఖిల్కి టీం చేరాలని అనుకుంటున్నాను అంటూ నిఖిల్ టీం చేరింది. చివరగా నబీల్ ఎల్లో బ్యాండ్ వేసుకొని నైనికని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక నబీల్ చెప్పిన రీజన్ ఏంటి అంటే, ఆడపిల్ల అయినా సరే ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ టాస్క్ ఆడే విధానం బాగుంటుంది, అందుకే నేను తనని చీఫ్ అసిస్టెంట్గా చేయాలి అనుకుంటున్నాను అంటూ నబీల్ నైనిక టీంకి వెళ్ళిపోయాడు. వీరు ముగ్గురు అయిపోయాక హౌస్మేట్స్ అందరినీ కూడా నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని ఫిట్టింగ్ అయితే పెట్టాడు. ఇక ఈ సెలెక్షన్తో ఫ్యూచర్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది అని మెలికపెట్టాడు మన పెద్దయ్య. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.